నేనెప్పుడు అనుకోలేదు జస్ట్ 110 రూపాయలు కట్టి ఈ కొత్త ఫోన్ తీసుకుంటానని. ఎలా అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. సెల్బే మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్. ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా 0 డౌన్ పేమెంట్ కే ఇస్తారు. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. ఈసీ చాలా క్లియర్గా చెప్పింది. 5 గంటలకు అందరు ప్రెస్ మీట్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాదు 6:30 తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్ ఇవ్వాలి అని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరి ఎగ్జిట్ పోల్ పట్ల చాలా ఉత్కంఠగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మాటకు వస్తే దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించేది కూడా ఇవే ఎన్నికలు కాబట్టి అటు జాతీయ స్థాయిలో ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది, ఇటు రాష్ట్రంలో ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోందని ప్రపంచంలోనే ప్రతి తెలుగువాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఎగ్జిట్ పోల్ వస్తే ఆల్మోస్ట్ ఫలితం వచ్చేసినట్టే అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. మరి ఎగ్జిట్ పోల్ గతానికంటే కూడా ఈసారి భిన్నంగా ఉండబోతోంది అన్న అంచనాలు ఉన్నాయి. కొంతమంది కూటమికి అనుకూలంగా, కొంతమంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ఇస్తారేమో అన్న ఒక అంచనాలు అయితే కనబడుతున్నాయి. ఒకసారి గతం ఏం జరిగిందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019లో ఏం జరిగింది? ముందు నేను దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ఫలితాలు చెప్తాను, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఫలితాలు కూడా నేను చెప్తాను. జాతీయ స్థాయిలో 2019లో ఎలాంటి ఫలితాలు ఎగ్జిట్ పోల్లో వచ్చాయని చెప్తున్నాం. ముందుగా అసలు వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసుకుంటే ఎవరు కరెక్ట్గా చెప్పారు, ఎంతమంది కరెక్ట్గా చెప్పారు అనేది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. వాస్తవానికి యాక్చువల్ రిజల్ట్ వచ్చేసి బీజేపీ 303 స్థానాలు సొంతంగా ఆ రోజు ట్రెమెండస్ మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఈసారి సొంతంగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీ తనకు తానే సంపాదించుకుంది. ఈ అంశాన్ని ఎన్డీఏకి సంబంధించి చాలామంది తప్పుగా ఊహించారు. ఓవరాల్గా ఎన్డీఏకి చూస్తే కనుక 353 స్థానాలు రావటం జరిగింది. అదే సమయంలో యూపీఏకి చూస్తే 91 స్థానాలతో యూపీఏ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అందులో 52 స్థానాలకి పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పాలి. దేశంలో బీజేపీ ఏమో అమాంతం పెరిగితే కాంగ్రెస్ పార్టీ అమాంతం పతనమైందని కూడా చెప్పాలి. అయితే ఒక్కసారి ఈ ఫలితాలకు దగ్గరగా ఎవరు చెప్పారు ఒకసారి చూద్దాం. వరుసగా అన్ని పోల్స్ చూద్దాము, అందులో ఎంతమంది దీనికి అనుకూలంగా చెప్పారనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇండియా టుడే అనే సంస్థ చేసిన సర్వే కొంచెం దీనికి చాలా దగ్గరగా చెప్పిందని చెప్పుకోవాలి. ఎన్డీఏకి 339 నుంచి 365 వస్తాయి, యూపీఏకి 77 నుంచి 108 వరకు వస్తాయని చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్లోనే ఒరిజినల్ రిజల్ట్ కూడా ఉండడం అనేది గమనార్హం. సో ఇండియా టుడే ఏదైతే చెప్పిందో అది కొంత వాస్తవానికి దగ్గరగా ఉంది. News24 టుడేస్ చాణక్య చేసిన సర్వే కూడా దగ్గరగానే ఉంది. 350 ±14 ఇచ్చారు వాళ్ళు. సో ఆ రకంగా చూస్తే వాళ్ళు కూడా కరెక్ట్గానే ఇచ్చారు అనుకోవాలా. అలాగే యూపీఏకి సంబంధించి 95 ±9 ఇచ్చారు. ఇక News18 పోలు చూస్తే కనుక 336 ఇచ్చారు, కొంత తక్కువ ఇచ్చారు వీళ్ళు. 82 యూపీఏకి ఇవ్వడం జరిగింది. టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే చూస్తే 306 మాత్రమే ఎన్డీఏకి ఇచ్చారు, 132 యూపీఏకి ఇచ్చారు. ఇక్కడ కొంత తడబడ్డారు, 100 దాటి 132కి వెళ్ళారు. వీళ్ళేమో 91కే పరిమితమైన దాదాపు 40 సీట్ల వ్యత్యాసం కనబడుతుంది అక్కడ. సో ఇటు 40 కనబడుతుంది, అటు 40 కనబడుతుంది. సో టైమ్స్ నౌ సర్వేలు కొంత స్పెక్యులేషన్. ఈసారి కూడా మనం టైమ్స్ నౌ సర్వేలు ఏం చెప్తా ఉన్నాం, 25 జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని టైమ్స్ నౌ సర్వేలు చెప్తారు. టైమ్స్ నౌ సర్వేలకు సంబంధించి కొంత అనుమానాలు కూడా మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. డబ్బులు తీసుకుని సర్వేలు చెప్తారు వీళ్ళని చెప్పేసి కొంతమంది అనుమానిస్తున్నారు, కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. జస్ట్ ఇది నా అభిప్రాయం కాదు. సో తర్వాత ఇండియా టీవీ చూస్తే కనుక 300కి ±10 చెప్పారు, అలాగే 120కి ±10 యూపీఏకి చెప్పారు. వీళ్ళు కూడా కొంత బోర్లా పడ్డారని చెప్పాలి. సి ఓటర్ చూస్తే 287 ఇచ్చారు, 128 యూపీఏకి ఇచ్చారు. ఇండియా న్యూస్ పోల్ స్టార్ ఇది కూడా 287, ఇటువైపు యూపీఏకి 128 ఇచ్చారు. ఏబీపీ చూస్తే 277 మాత్రమే ఇవ్వడం జరిగింది, 130 కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఒక్కటైతే మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా గాలి ఎన్డీఏ వైపు ఉంది అని చెప్పడం జరిగింది. గాలి అయితే ఎన్డీఏ వైపు ఉంది. సో ఫిగర్స్ అటు ఇటు ఉండొచ్చు, ఒక 30-40 తేడాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా
ఖచ్చితంగా యూపీఏ గెలుస్తుంది, యూపీఏ అధికారంలోకి వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేదు. కేవలం ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. కాకపోతే మెజారిటీలకు సంబంధించి అంకెలు తప్పులు కొంత ఉండొచ్చు. ఒక 30 నుంచి 50 వరకు తప్పుల అంకెలు పడ్డాయి. కొన్నిట్లయితే ఒక 80 వరకు తగ్గించి ఇచ్చారనమాట. సో ఎన్డీఏ గాలివిచ్చింది. ఇది మనకున్న జాతీయ స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఒకసారి చూద్దాం. రాష్ట్ర స్థాయిలో మనకు తెలిసింది ఏంటి? రాష్ట్ర స్థాయిలో వాస్తవ ఫలితాలు 151-23 వాస్తవ ఫలితాలు. మనందరికీ తెలుసు కదా, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 151, ఇది ఒక 24 తెలుగుదేశం పార్టీ. సో దీన్ని 2019లో ఎలా ప్రిడిక్ట్ చేసినాయి ఎగ్జిట్ పోల్స్ అని చెప్తే, ఇండియా టుడే 37 నుంచి 40 మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చాయి, 130 నుంచి 135 వైసీపీకి ఇచ్చింది. కాస్త ఇండియా టుడే కాస్త దగ్గరగా ఉందని చెప్పాలి. ఈసారి మరి ఇండియా టుడే ఏం చెప్తుందో చూడాలి. ఇండియా టుడేలో కాస్త మనం నిజాయితీ కనపడుతోంది, కాస్త యాక్యురసీ కనపడుతోందని మనం చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ కేవలం ఒకటే ఇచ్చే, ఆ ఒకటి జనసేన పార్టీ గెలిచింది. టైమ్స్ నౌ చూస్తే 65 ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి, 98 వైసీపీకి ఇచ్చారు. సో అలాగే వీడీపీ అసోసియేట్స్ అట 54 నుంచి 60 తెలుగుదేశం పార్టీ, 111 నుంచి 121 వైసీపీకి, 4 జనసేనకి ఇచ్చారు వీళ్ళు. అలా టైమ్స్ నౌ కూడా 2 జనసేనకి ఇవ్వటం జరిగింది. సిపిఎస్ సర్వే చూస్తే కనుక 37 నుంచి 40 మాత్రమే తెలుగుదేశం పార్టీకి, 133 నుంచి 135 వైసీపీకి ఇవ్వటం జరిగింది. సో 0 నుంచి 1 గెలిస్తే గెలవచ్చు, లేదా లేదు అని చెప్పి జనసేన పార్టీకి 1 ఇచ్చారు. ఆరామస్థాన్ ఇక్కడ మనం కీలకంగా చూడాల్సింది. ఆరామస్థాన్ గురించి మనం చూడాలి. ఆరామస్థాను ప్రతిసారి సర్వేల్లో కొంత పాపులారిటీ సంపాదించాడు. మరి ఆరామస్థాన్ సర్వే మనం ఒకసారి చూస్తే కనుక ఆరామస్థాన్ 47 తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది, 126 వైసీపీకి ఇవ్వడం జరిగింది. సో ఆరామస్థాన్ కూడా కొంత దగ్గరగానే ఉన్నాడని చెప్పాలి. తర్వాత కేకే సర్వేస్ ఇవాళ పాపులర్గా మారాయి. కేకే సర్వేసు మీకు తెలుసు. కేకే సర్వేసు మన ఛానల్లో కూడా కూర్చొని ఆయన సవాల్ చేసి చెప్తా ఉన్నారు. సింగిల్ డిజిట్ చెప్తాను నేనని చెప్పేసి కేకే చెప్పడం జరిగింది. ఆ కేకే సర్వీస్ ఏం చెప్పింది అనేది నాకు కూడా ఆసక్తిగా మారింది. అందుకే నేను వెతికాను యాక్చువల్గా కేకే సర్వీస్ ఎంతవరకు నిజం కావచ్చని. కేకే సర్వీస్ కూడా 30 నుంచి 35 తెలుగుదేశం పార్టీకి వస్తాయి, 130 నుంచి 135 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పేసి కేకే సర్వే కూడా చెప్పింది. ఇక మిషన్ చాణక్య అయితే 58 తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది, 98 వైసీపీకి ఇచ్చింది. ఐపల్స్ వచ్చేసి 55 నుంచి 62 తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది, 110 నుంచి 120 వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఐఎన్ఎస్ఎస్ మీడియా అనే సంస్థ కూడా 118 తెలుగుదేశం పార్టీకి ఇచ్చి 52 మాత్రమే వైసీపీకి ఇచ్చింది. బొక్కబోర్ల పడ్డ సంస్థ ఏంటంటే ఐఎన్ఎస్ఎస్ మీడియా అనేది బొక్కబోర్ల పడ్డది. ఇది ఒక్క సంస్థ మాత్రమే కొంత భిన్నంగా ఇవ్వటం జరిగింది. మిగతా చాలా సంస్థలు ఒక ప్రజల మైండ్ సెట్ని క్యాచ్ చేయగలిగినాయి, ప్రజల పల్స్ వాళ్ళు క్యాచ్ చేయగలిగారు. సో ఓవరాల్గా మెజారిటీ ఇంతకుముందు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో ఎలా అయితే ప్రిడిక్ట్ చేశారో రాష్ట్ర స్థాయిలో అలా ప్రిడిక్ట్ చేశారు. చాలా దగ్గరగా ఉన్నది ఏంటంటే ఇండియా టుడే చాలా దగ్గరగా చెప్పింది, అలాగే కేకే సర్వీస్ కూడా చాలా దగ్గరగా చెప్పిందని చెప్పాలి. అందరితో పోలిస్తే కేకే సర్వీసు, ఇండియా టుడే, అలాగే సిపిఎస్ అనే సర్వే కూడా ఒక మోస్తరుగా దగ్గరగానే చెప్పిందని చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మెజారిటీలు వైసీపీ గాలి వీచి 151, ఎవ్వరు ఊహించనంతగా వైసీపీ గాలి వీచి 151, 150 అనే ఫిగరు ఎవరు కూడా గతంలో టచ్ చేయలేదు. సో ప్రజల పల్స్ని వీళ్ళు ఓవరాల్గా నాడి పట్టుకోగలిగారు, కానీ అక్యురసీ అయితే కొంత తక్కువ ఉంది అని చెప్పుకోవాలా. వైసీపీ గాలి వీయడమే దీనికి కారణం అని చెప్పుకోవాలి. మరి ఈ ప్రజల నాడి పట్టుకున్న 2019లో జాతీయ స్థాయిలో చూసినా రాష్ట్ర స్థాయిలో చూసినా ప్రజల నాడైతే పట్టుకోగలిగారు, కానీ ఎందుకో 2024లో ప్రజల నాడి పట్టుకోలేదా, ఎవరు పట్టుకోవడంలో విఫలమయ్యారు, ఎందుకు ఇలా జరిగిందనేది మాత్రం నాకు నమ్మశక్యంగా లేదు. బహుశా నేను అనుకున్నట్టు ఈసారి కూడా మళ్ళీ ఆరామస్థాను, ఆత్మసాక్షి, తర్వాత నాగన్న సర్వే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఇస్తారని నాకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కేకే సర్వేస్ కావచ్చు, ఈయన రైజ్ కావచ్చు, ఇక 2-3 సర్వేలు ఇటువైపు ఈయనకి అనుకూలంగా ఇస్తాయని చెప్తున్నారు, కూటమికి అనుకూలంగా. మనకు తెలిసిందే టైమ్స్ నౌ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇస్తోంది, ఇండియా టుడేనేమో కూటమికి అనుకూలంగా ఇస్తోంది. ఇక్కడ ఈ గతాన్ని మనం పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తే కనుక మనకు కనపడింది ఇండియా టుడేలను కొంత నిజాయితీ కనపడుతుంది, ఇండియా టుడేమో ఈసారి కూటమి అంటోంది. మరి ఇవన్నీ మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఈరోజు ఏం జరగబోతోంది అనేది కొంత ఉత్కంఠగానే మారింది. ప్రజల పల్స్ పట్టుకోగలుగుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది.